హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్లో మన ఇండియన్ ఎంబసీ నుంచి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. జూలై 1వ తేదీ నుంచి పాస్పోర్ట్, పీసీసీ మరియు కౌన్సిలర్ సేవా ఫీజులు అనేటివి పెంచడం అయితే జరిగింది. ముందు ఎంత ఉన్నాయి రేట్లు, ఇప్పుడు ఎంత పెంచారు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు పెంచిన రేట్లన్నీ జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి అయితే వచ్చేసాయి. అంటే నిన్నటి నుంచే ఈ రేట్లు అనేటివి అమల్లోకి అయితే వచ్చేసాయి. ముందుగా కువైట్లో పీసీసీ చేసుకోవాలంటే, పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, జూన్ 30వ తేదీ వరకు 8 కేడీలు మాత్రమే ఉండింది. జూలై 1వ తేదీ నుంచి 13 దినాలు చేయడం అయితే జరిగింది. అంటే 5 దినాలు పెంచడం అయితే జరిగింది. ఇంకా రెండో పాయింట్ వచ్చి రెసిడెంట్ ఇండియన్ స్టేటస్ సర్టిఫికెట్ ముందు 8 దినాలు ఉండింది, ఇప్పుడు 14 దినాలు చేయడం అయితే జరిగింది. పాస్పోర్ట్ ఆధారిత జనన ధృవీకరణ పత్రం, ఎవరికైనా ఇక్కడ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లకు జనన ధృవీకరణ పత్రం చేసుకోవాలనుకుంటే, పేపర్ చేసుకోవాలనుకుంటే, సర్టిఫికేట్ చేసుకోవాలనుకుంటే ముందు 8 దినాలు ఉండింది, ఇప్పుడు 13 దినాలు చేయడం అయితే జరిగింది. ఎన్ఓసి నిరభ్యంతర పత్రం చేసుకోవాలంటే ముందు 8 దినాలు ఉండింది, ఇప్పుడు 13 దినాలు అయితే చేశారు. అలాగే సెండర్ సర్టిఫికెట్, ఇది ముందు 8 దినాలు ఉండింది, ఇప్పుడు దీన్ని కూడా 14 దినాలు అయితే చేశారు. అలాగే అత్యవసర ధృవీకరణ పత్రం, ఏదైనా అత్యవసరంగా మనం ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టాలి, తీసుకోవాలనుకుంటే, ఒక అప్లికేషన్ తీసుకోవాలి ఎమర్జెన్సీగా వెళ్ళి అనుకుంటే ముందు 5 దినాలు ఉంది, ఇప్పుడు కూడా సేమ్ 5 దినాల్లో పెట్టడం అయితే జరిగింది. ఇంకా మెయిన్ వచ్చి పాస్పోర్ట్ రెన్యూవల్ చేసుకోవాలనుకుంటే, కువైట్లో మన పాస్పోర్ట్ టైం అయిపోయి పాస్పోర్ట్ రెన్యూవల్ చేసుకోవాలనుకుంటే 36 పేజీలు గల సాధారణ కొత్త పాస్పోర్ట్ చేసుకోవడానికి ముందు 23 దినాలు ఉండింది, ఇప్పుడు దాన్ని 38 దినాలకు పెంచడం అయితే జరిగింది. అలాగే తాత్కాల్లో పాస్పోర్ట్ చేసుకోవాలనుకుంటే, అంటే తాత్కాల్ పాస్పోర్ట్ అంటే ఎమర్జెన్సీగా మనకు కావాలి, తొందరగా కావాలి, ముందు 68 దినాలు ఉండింది, ఇప్పుడు దాన్ని 76 దినాలకు పెంచడం అయితే జరిగింది. అంటే నార్మల్గా మన పాస్పోర్ట్ ఇక్కడ రెన్యూవల్ చేసుకున్నామంటే ఒక 10 నుంచి 15 రోజుల్లో మన ఇంటికి వచ్చేస్తుంది. మనం ఎక్కడైతే కువైట్లో పని చేస్తున్నామో అక్కడికే కొరియర్ వచ్చేస్తుంది. లేదు మనకు ఇంకా ఎమర్జెన్సీగా అంటే ఒక 3-4 రోజుల్లో, వారం రోజుల్లోనే పాస్పోర్ట్ చేసుకోవాలనుకుంటే 76 దినాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు 68 దినాలు ఉండింది, ఇప్పుడు 76 దినాలకు పెంచడం అయితే జరిగింది. ఇంకా తర్వాత వచ్చి పోగొట్టుకున్న లేదా పాడైపోయిన 36 పేజీల పాస్పోర్ట్ బదులుగా కొత్త పాస్పోర్ట్ చేసుకోవాలనుకుంటే ముందు 46 కేడీలు ఉండింది, ఇప్పుడు దాన్ని 65 దినాలకు పెంచడం అయితే జరిగింది. అంటే మన పాస్పోర్ట్ ఒకవేళ ఎక్కడైనా పోయినా కువైట్ వాళ్ళకి ఇచ్చేస్తాం, మనం ఇక్కడికి వస్తాను కువైట్ వాళ్ళు తీసుకునేస్తారు మన దగ్గర పాస్పోర్ట్. ఒకవేళ వాళ్ళు పోగొట్టేసినా లేదా పాస్పోర్ట్ ఏమైనా డ్యామేజ్ అయిపోయినా కానీ మళ్ళీ మనం కొత్త పాస్పోర్ట్ చేసుకోవాలనుకుంటే 46 దినాలు ఉండింది, ఇప్పటి వరకు ఈ జూలై 1వ తేదీ నుంచి 65 దినాలు చేయడం అయితే జరిగింది. అలాగే ఎమర్జెన్సీగా చేసుకోవాలనుకుంటే, పోగొట్టుకున్న లేదా పాడైపోయిన పాస్పోర్ట్ను తాత్కాల్లో చేసుకోవాలనుకుంటే ఇప్పటి వరకు 91 దినాలు ఉండింది, ఇప్పుడు దాన్ని 103 దినాలకు పెంచడం అయితే జరిగింది. జూలై 1వ తేదీ నుంచి 103 దినాలకు పెంచడం అయితే జరిగింది. ఎంబసీ ద్వారా మనం ఏది చేసుకోవాలన్నా సరే ముందు రేట్ల కంటే ఇప్పుడు రేట్లు పెంచడం అయితే జరిగింది. మనకైతే జీతాలు పెంచరు కానీ కువైట్లో 10 సంవత్సరాల నుంచి కూడా కువైట్ ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానీ, కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి కానీ జీతాలు అయితే పెరగలేదు. కానీ పాస్పోర్ట్ రెన్యూవల్ చేసుకోవాలనుకున్నా, ఏవి చేసుకోవాలన్నా సరే ఇక్కడ ప్రతి దానిపైన ఫీజులు అయితే పెంచేశారు. మన జీతాలు మాత్రం పెరగడం లేదు. మన జీతాల గురించి ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పని చేసినా ఒకటే జీతానికి మనము పని చేసుకోవాల్సిందే, వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాల్సిందే. మన పరిస్థితి ఇక్కడ గల్ఫ్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.